జిల్లా కలెక్టర్ శాసనసభ్యుడు చెప్పిన పనులు చేయకపోతే మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఉన్నట్టు అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా 6వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక మున్సిపాలిటీలోని పలు అంశాల మీద అధికారులను ప్రశ్నించింది. సింగరేణి అధికారులు గత 4 నెలలుగా స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడం లేదని, దీంతో స్విమ్మింగ్ క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే సింగరేణి పరిధిలో ఉన్న వార్డుల్లో శానిటేషన్ సిబ్బంది వ్యర్థాలు తొలగించడం లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి డెంగ్యూ ఫీవర్ తో బాధపడతాను సార్, నాకు బ్రీతింగ్ చేయండి బాగా ఉంటే ఇమీడియట్ గా రేపు మార్నింగ్ చేపిస్తాన్నారు. ఎన్ని డేస్ అవుతాను సార్ మీరు చేపిస్తాను చేపించిల్లా చెత్త విప్పించిల్లా అంటే మీరు మీ సామి రావడం మీరు చెప్పండి, మీకు ఇంత వదిలేస్తామన్న పరిస్థితి ఉన్నది. ఇక మేము అక్కడ వచ్చి కూర్చుంటాం సార్, మరి ఇక మున్సిపాలిటీ మేము కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటాం. మీరు పని చేస్తారా చేయరా అని మీరు ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ ఉంటే ఎట్లా సార్? మేము ఏం చేస్తాం? సింగరేణి ఏరియా అంటారు, పట్టాలైనప్పుడు మున్సిపాలిటీ హ్యాండ్ అయినప్పుడు ఎట్లా సింగరేణి వాళ్ళు చేస్తారు సార్? మీరు ఒక స్వచ్ఛ భారత్ ఆటో పెట్టాలన్నారు చైర్మన్ గారు పోయినసారి మీటింగ్ కి, ఇప్పటి వరకు ఊసే లేదు. కుక్కలు పట్టించుడు కోతులు పట్టించుడు, అప్పటి వరకు ఆ రోజు వరకే ఆ సమస్య అక్కడి వరకు మాట్లాడడం, తర్వాత గాలి వదిలేయడం. మీ పని మీరు చేస్తే మీరు ఆఫీస్కి ఎందుకు వస్తారో అర్థమైతే సార్, ఏ పని చేస్తారో ఏమి డెవలప్ చేస్తారో అర్థం కాలేదు. మీ పనులు మీరు చూసుకుంటారు, లావాదేవీలు బయటకు వెళ్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశానికి జీఎం ఎందుకు రాలేదని, వాళ్లు రాని సమావేశం నిర్వహించడం దండగేనని, మున్సిపల్ సింగరేణి ఒకరి మీద ఒకరు పెట్టుకొని 4.5 సంవత్సరాల నుండి వ్యర్థాలు తీసిన పాపాన లేదని, వెంటనే సింగరేణి అధికారులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 5th వార్డు 6th 26th 7th ఇవన్నీ కూడా 16 ఇవన్నీ డెవలప్ మొత్తం కుంటిపడిపోతున్నాయి. చెత్త వాళ్ళు ఎత్తిపోతారని సింగరేణి మున్సిపాలిటీ ఎత్తిపోతారని, మున్సిపాలిటీ సింగరేణి చేస్తారని ఒకరి మీద ఒకరు పెట్టుకుని ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది ఈ డిస్కషన్. స్విమ్మింగ్ పూల్ కు లాక్ వేస్తే మీరు ఆ సింగరేణి వాళ్ళకు లాక్ తీసే అధికారం మీకు లేదా? వాళ్ళ పన్నులు నోటీసులు ఇచ్చే అధికారం లేదా? వాళ్ళ ఇళ్లకు క్వార్టర్లకు ఏమైనా చేసేది లేదా? మరి ఉన్నప్పుడు మనము నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు, రోజు స్విమ్మింగ్ పోయేటోళ్ళు ఉంటారు. నేను స్వయంగా జీఎం చెప్పిన మీరు యాక్షన్ తీసుకోమంటే తీసుకోరు, నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇయ్యరు. ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో వాళ్ళంతా సెఫ్టీ ట్యాంక్ అంతా కూడా ఇటు వస్తున్నది. ఆ చెరువు దాన్ని మొత్తము ఆ టెంపుల్ దిక్కు క్యాంప్ ఆఫీస్ దిక్కు వచ్చి వాటర్ నేషనల్ హైవే మీద ఎక్కుతున్నాయి. నోటీస్ ఇవ్వండి అని నేను క్లియర్ గా చెప్పినాం. ఎవరు చెప్తే చేస్తావా కమిషనర్ గారు? నువ్వు వర్షాకాలంలోనే చెట్లు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎందుకు నాటలేదని మండిపడ్డారు. అలాగే మున్సిపాలిటీలో కుక్కలు కోతులు బెడద తీర్చేందుకు గతంలో కౌన్సిల్ ఆమోదం తెలిపినా ఎందుకు పట్టించుకోవడం లేదని కమిషనర్పై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆ చెట్లు అనేది వర్షాకాలం పోయిన తర్వాత నువ్వు ఎన్ని నీళ్ళు పోతే అది ఏనుకుంటుంది. చెట్లు కొట్టి చెట్లు పెట్టవేంటివి, నన్ను తీసుకుపోతివి, చెట్ల రేటు మాట్లాడితేవి, ఆ చెట్లు కొట్టబోతుంది, చెట్లు పెట్టబోతివి, కుక్కలు దెబ్బపోతివి, కోతులు పట్టపోతివి, కోతులని రేటు మాట్లాడితేవి, కుక్కల రేటు మాట్లాడితేవి. ఏం ఇంత డిలే అయితే ఎట్లా? భూపాలపల్లిలో మొదటగా ఏర్పడ్డ సెంటర్ గణేష్ చౌక్ అని, కానీ ఈ రోజు అభివృద్ధి లేక ఆ సెంటర్ కుంటుపడిపోయిందని 4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగేందర్ అన్నారు. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి వారంతపు సంత కోసం పాత ఎర్ర చెరువులో మట్టిని పూడ్చడం జరిగిందని, అందులో ఇప్పటి వరకు సంతను తరలించకపోవడంతో ఆ సంత ఇప్పుడు రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అంగడి పెట్టాలి అని చెప్పి మనం గ్రావెల్ కూడా ఫిల్ చేసినాం, కానీ ఇప్పటి వరకు అందులో అంగడి పెట్టలేదు, రోడ్ల మీద అంగడి నడుస్తాను. వాస్తవంగా భూపాలపల్లిలో ఫస్ట్ ఏర్పడినటువంటి సెంటర్ అది పురాగా అధ్వానం అయిపోయింది. ఊరంతా కూడా ఇటు పెరుగుతుంది. ఇప్పుడు అది శ్మశాన వాటిక ఎట్లయితే ఉన్నదో సేమ్ వాడ కూడా అట్లే ఉన్నది సార్. అది హిందీ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ మార్కెట్ యార్డ్ కూడా పెట్టాలి అని చెప్పి చెరువు శిఖంలో అనుకున్నాం. ఇప్పటి వరకు అది కూడా జరగలేదు సార్. అది అంగడి ఒకటి షిఫ్ట్ చేయాలి సార్. ప్రతిసారి మా కౌన్సిలర్లు అందరం కూడా ఇష్యూస్ లేవనెత్తుతున్నాం,
కానీ ఏ ఒక్కటి కూడా పరిష్కారం అయితే లేదు. మున్సిపాలిటీలో నడిచే స్వచ్ఛ వాహనాలకు ఎన్నింటికీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉందని సిరిప అనిల్ కుమార్ కమిషనర్ను ప్రశ్నించగా సమాధానం చెప్పకపోవడంతో ప్రతి కౌన్సిల్లో ఇలానే అడుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆ ట్రాక్టర్ మొత్తం చేరువైపోయింది తప్ప సార్ దాన్ని ఇప్పించిన వాళ్ళు తాకలేము. సేమ్ టైం లా ఇప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అయితే సార్ ఏ బండికి ఇన్సూరెన్స్ లేదు, ఏ బండి ఫిట్నెస్ లేదు, అది చేయాల్సిన అవసరం సార్. ప్రతి బండి ఏ బండి నెంబర్ లేదు. అది ఎప్పుడు చేస్తారు సార్? లాస్ట్ వీడియోలో చెప్పినాం. అది కూడా ఇప్పుడు నాకు వివరణ ఇవ్వాల్సిందే సార్. కౌన్సిల్ సభ్యులు తీసుకొచ్చిన సమస్యలపైన క్రింది స్థాయి అధికారులతో మాట్లాడించడం సభా గౌరవాన్ని కించపరుస్తున్నారని, మీటింగ్ అంటే కిరాణం కొట్టు కాదని ఎమ్మెల్యే గండ్ర కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీరు గుర్తుల క్లర్కులను వీళ్ళని వాళ్ళని పిలిచి ఇది మైక్తో చెప్పారంటే కరెక్ట్ సభ గౌరవం చెప్పచ్చినట్టయితే మీరు ఇది కరెక్ట్ కాదు. ఇది కిరాణం కొట్టు లెక్క చేస్తారు ఇది మీటింగ్. అది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు వాళ్ళకి టీపీఓని పిలిచి ఇన్స్పెక్టర్ని పిలిచి వాళ్ళకి జవాబు చెప్పడం ఇది. కమిషనర్గా మీరు చెప్పండి. ఎజెండా అంశము ఒకటి జరిగినప్పుడు ల్యాండ్ల విషయం కానీ దేని కానీ మీ దగ్గర మీకు ఐడియా ఉంటే చెప్పండి. అవన్నీ కూడా మీరు తీసుకోండి. ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా చూడండి. దీని మీద ఏమైనా బ్రహ్మ విద్య ఉంటే కలెక్టర్ గారి సహకారం తీసుకో, మా సహకారం తీసుకో. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమి స్టాఫ్ లేదని ఇంకోసారి చెప్పినాం అనుకో, స్టాఫ్ లేదని నాకేమైనా ఉత్తరం ఇచ్చినావా? నాకు ఇచ్చిన నీ దాని విషయం దగ్గర కూర్చొని 24 గంటలను ఇప్పిస్తా. నాకేమైనా లెటర్ ఇచ్చినావా? అలాగే మిగతా కౌన్సిల్ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా వాటిపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. రహదారుల ప్రమాదాల్లో మరణించిన నివేదికలు ఆధారంగా సరిహద్దులో వేయింగ్ మిషన్ ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లిలో ప్రతి వారం పశువుల సంత నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, సంత ఏర్పాటు ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని, సంత ఏర్పాటుకు సభ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. జంతువధశాలను వినియోగంలోకి తేవాలని, వధ చేసే జంతువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా పశు సంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేయాలని అన్నారు. బిఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, అలాగే మంజూర్ నగర్లో కూడళ్లు ఏర్పాటు చేయుటకు అంచనాలు, అదేవిధంగా టెండర్లు పిలవాలని సూచించారు. రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం మున్సిపాలిటీలకు సర్వాధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే మీకు ఇష్టం ఉన్న చోటుకు వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు, వేరే అధికారులు వస్తారు అని అన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మనం ఈ రోజు మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. రెవెన్యూ లేక చెత్త ఉన్నది, నీళ్లు లేవు. ఈరోజు జాలారి ఉంది, దోమలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయని మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలి. సింగరేణికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉన్నదో వాళ్ళు బొగ్గు తీసుకొని ఆఫీసులు కట్టుకుంటేనే వాళ్ళకు భూమి ఉంటుంది. 3 సంవత్సరాలు దాటితే వాళ్ళకు రైట్స్ కూడా లేవు. మనము సింగరేణిని ఏదైతే ఉన్నదో రెవెన్యూ డబ్బాల పన్నులు మున్సిపాలిటీ వేయాలి, మున్సిపాలిటీ వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు మీరు దీన్ని చేపట్టాలని కోరుతున్నాను. నేను పదే నోటీసులు ఇవ్వమని కోరుతున్నాం. నోటీసులు ఇవ్వడం లేదు, చర్య జరగడం లేదు. ఏమన్నంటే నాకు ఇంత స్టాఫ్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. అంటే భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి ప్రభుత్వ భూమి, జయశంకర్ భూమి 324 మన భూమి. ఏదైతే సుభాష్ కాలనీ రోడ్డు డబ్బాలు కానీ, మంజూర్ నగర్ రోడ్డు డబ్బాలు కానీ, నేషనల్ హైవే జంగేడు రోడ్డు డబ్బాలు కానీ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధికి చెందినటువంటి ఆస్తులు. దీన్ని మనము కాపాడుకొని మున్సిపాలిటీని డెవలప్ చేసి రాజీవ్ నగర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్ ఏదైతే 4 జంక్షన్లను చాలా విస్తీర్ణం చేసి మంచి డెవలప్ చేయాలని కలెక్టర్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ, కమిషనర్ గారికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం.